వెల్కమ్ టు మై ఛానల్ డెలిషియస్ వంటలు. ఊరగాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి తయారు చేసేది విధానం ఈ వీడియోలో మనం చూద్దాము. ముందుగా బాగా మనం తెచ్చుకున్న మామిడికాయలు కొద్దిసేపు నానబెట్టి బాగా రుద్ది కడిగి నీడలో తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా షేప్, ఈ చాలా పెద్ద మామిడికాయలు, అందుకే కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసాము. సో మాకైతే ఇలా వచ్చేసింది. మామిడికాయ మొత్తం ఏ ఏ దినుసులు అన్నీ కలుపుకోవాలో అన్నీ వేసేసి మా అన్నయ్యతోటి కల్పిస్తున్నాం. ఇది చేయడానికి చాలా ప్రాసెస్ పట్టింది. ఈ వీడియో ఫుల్ వీడియో కావాలంటే నా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఈ ఫుల్ రెసిపీ అనేది మీకు చూపిస్తాను. చూడండి, ఇలా కారం, మిరియాలు, ధనియాలు ఇక అన్నీ మనం ఏవేవి కావాలో అన్నీ వేసుకొని ఆయిల్, ఇంకా తాలింపు వేయలేదు, జస్ట్ ఇలా కలుపుకుంటున్నాము. ఆయిల్ వేసి, ఉప్పు వేసి, ధనియాలు, నువ్వులు, జీలకర్ర ఇవన్నీ పొడి పట్టుకొని వేసి ఇలా కలిపామన్నమాట. బాగా కలిపేటప్పుడే మీకు ఆ స్మెల్, ఆ ఊరగాయ వాసన నోట్లో లాలాజలం అయితే బాగా ఊరిపోతుంది. వామ్మో, ఎంత బాగుందంటే అంత బాగుంటుంది పచ్చడి. సో ఈ విధంగా చేసుకున్నాము. మీకు ఇలాంటిది కావాలి అంటే నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను. అండ్ నా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.